హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ మనీ వరల్డ్ ఛానల్. మీరు డైరెక్ట్గా యూట్యూబ్ సర్చ్ బాక్స్లోకి వెళ్ళి ఇక్కడ మనీ వరల్డ్ అని టైప్ చేయగానే నా ఛానల్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఈ ఛానల్ని మీరు డైరెక్ట్గా సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ని, దాంతోపాటు నేను చెప్పే కొత్త విషయాల్ని, ఆన్లైన్లో డబ్బులు ఎలా చూసారా, ఇలా ఓపెన్ చేయగానే మనీ వరల్డ్ అని చూపిస్తుంది. మనీ వరల్డ్ని మీరు క్లిక్ చేయగానే డైరెక్ట్ మీకు ఇక్కడ నా ఛానల్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు సబ్స్క్రైబ్ బటన్ కొట్టగానే సబ్స్క్రైబ్ అయిపోతారు. నా లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎన్నో చూడొచ్చు. దాంతోపాటు లేటెస్ట్ ఆన్లైన్లో జాబ్స్ ఎలా సంపాదించాలో కూడా తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ రోజు నేను ఒక కొత్త విషయాన్ని చెప్పబోతున్నాను. ఏంటంటే దాదాపు అందరికీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే యూట్యూబ్లో ఎర్న్ చేసుకోవచ్చు, యూట్యూబ్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. చాలా విషయానికి తెలుసు, బట్ యూట్యూబ్లో కొన్ని యాడ్సెన్స్ అకౌంట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. బట్ ఈ రోజు యాడ్సెన్స్ అకౌంట్ని పక్కన పెట్టేసి చాలా మంది ఆన్లైన్ జాబ్స్, అంటే ఇప్పుడు యాడ్సెన్స్ అకౌంట్ వచ్చేసి ఓన్లీ గూగుల్ పర్పస్, అంటే గూగుల్ మనం ఏదైనా గూగుల్ పర్పస్ యూజ్ చేసే వాటికి మాత్రమే యూజ్ అవుతుంది. అంటే గూగుల్లో యాడ్స్ క్రియేట్ చేయడానికి, గూగుల్ యాడ్స్ ద్వారా డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రమే యాడ్సెన్స్ యూజ్ అవుతుంది. యాడ్సెన్స్ గురించి నేను ఫర్దర్గా చెప్తాను. బట్ ఈ రోజు నేను చెప్పేది ఏంటంటే, మోస్ట్లీ చాలా మంది ఆన్లైన్ జాబ్స్ చేస్తుంటారు. చాలా మంది ఆన్లైన్ జాబ్స్, చిన్న జాబ్స్ అయినా కావండి, పెద్ద జాబ్స్ అయినా కావండి, సిసిసి, పీపీసీ, ఇలా చాలా క్లిక్స్, యాడ్స్ వ్యూయింగ్, ఇలా చాలా మంది జాబ్స్ చేస్తుంటారు. బట్ అలాంటి వాళ్ళందరికీ ఒక పేపాల్ అకౌంట్ కావాలి. అంటే మీరు ఆల్మోస్ట్ వినింటారు, పేపాల్, ప్లేపాజా, బిట్ కాయిన్, ఇలా సంథింగ్ వెస్టర్న్ మనీ యూనియన్, ఇలా చాలా ఆన్లైన్లో డబ్బులు మనం డ్రా చేసుకోవడానికి చాలా ఉన్నాయి. బట్ ది మోస్ట్లీ పాపులర్ వచ్చేసి పేపాల్. చాలా మంది పేపాల్ మాత్రమే యూజ్ చేస్తున్నారు. బట్ ఈ పేపాల్ని మనం ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, పేపాల్లో రిజిస్టర్ చేసుకొని మీ అకౌంట్ ని ఎలా ఫుల్లీ అప్రూవ్ చేసుకోవాలి. సో ఈ రోజు మనం అది తెలుసుకుంటున్నాం. పేపాల్ అకౌంట్ ని ఎలా క్రియేట్ చేయాలి. యూట్యూబ్ లోకి వెళ్ళి డైరెక్ట్ పేపాల్ అని మీరు ఇవ్వగానే మీకు పేపాల్ అకౌంట్ మీకు వచ్చేస్తుంది. ఇలా పేపాల్ ఫుల్లీ అకౌంట్ మీకు సైన్ అప్ ఫామ్ వచ్చేస్తుంది. చూస్తుండండి, జస్ట్ వెయిట్. ఓకే, ఇలా రాగానే మీరు ఇక్కడ సైన్ అప్ బటన్ ని క్లిక్ చేయండి. సైన్ అప్ బటన్ క్లిక్ చేయగానే యాజ్ యూజువల్ గా మీకు ఫామ్ అనేది వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఓపెన్ చేయగానే సైన్ అప్ లో సైన్ అప్ ఫర్ ఫ్రీ, ఇండివిజువల్ అకౌంట్ యూజ్ చేయాలనుకుంటారా, బిజినెస్ అకౌంట్ యూజ్ చేసుకుంటారా. చాలా మంది మన పర్పస్ ఓన్ గానే యూజ్ చేసుకుంటాం కాబట్టి ఇండివిజువల్ యూజ్ చేసుకుంటాం. దానికి కంటిన్యూ ప్రాసెస్ కొట్టేయండి. ఇక్కడ కొట్టేయగానే ఇండియా, మీరు ఏ కంట్రీలో ఉండాలనుకుంటారో ఆ కంట్రీలో మీరు ఎంటర్ చేసేసేయండి. సో ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఏది ఇవ్వాలనుకుంటారో ఒకసారి ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. సో మీకు ఎగ్జాంపుల్ గా నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. బట్ ఫర్దర్ గా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో ఇలా కంటిన్యూ చేయగానే మీకు ఒక ఫామ్ వచ్చేస్తుంది. ఆ ఫామ్ ఇక్కడ ఫస్ట్ నేమ్, అంటే ఇక్కడ చూడండి, షో ఆన్ యువర్ పాన్ కార్డ్, అంటే మీ పాన్ కార్డ్ లో మీకు ఏ విధంగా పేరు చూపిస్తుంది, ఆ పాన్ కార్డ్ లో మీకు ఫస్ట్ నేమ్ ఏముంది, ఆ నేమ్ ను మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో నేను మీకోసం సింపుల్ గా నా ఛానల్ గురించి నేను ఒకసారి ఎంటర్ చేసి చూపిస్తాను. మనీ వరల్డ్ అని చెప్పేసి నేను క్లిక్ చేశాను. ఇక్కడ లాస్ట్ నేమ్ యాజ్ యూజువల్ గా మీకు పాన్ కార్డ్ లో ఉంటే ఎంటర్ చేయండి, లేదంటే లీవ్ దట్ వన్ అనమాట, వదిలేసేయండి. సో ఇక్కడ నేను ఛానల్ అని చెప్పేసి ఎంటర్ చేశాను, మనీ వరల్డ్ ఛానల్. సో బాగుంది. డేట్ ఆఫ్ బర్త్ మీకు పాన్ కార్డ్ లో మీ సర్టిఫికేట్స్ లలో ఏ విధంగా ఉంది, అంటే మీకు జనరేటర్ కొంతమందికి సర్టిఫికేట్స్ లో వేరే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, కొన్ని చోట్ల మీకు ఓన్ గా ఇంకో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. అంటే మీకు సర్టిఫికేట్స్ లో, మీ పాన్ కార్డ్స్ లలో, మీ డాక్యుమెంట్స్ లో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎంటర్ చేయండి. 01/01/1991 ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను. బట్ నేషనాలిటీ ఇండియా ఇవ్వండి. అడ్రస్ యాజ్ యూజువల్ గా మీకు ఏముంటుందో ఆ అడ్రస్ ని ఎంటర్ చేయండి. ఫ్లాట్ నెంబర్ 123 అమీర్పేట్ ఇలా పెట్టాను. 2 ఆప్షనల్ హైదరాబాద్ అని ఇచ్చాను. సో సిటీ, టౌన్, హైదరాబాద్, స్టేట్ తెలంగాణ, పిన్ కోడ్ 500032. ఇక్కడ మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఏది ఉంటే అది మొబైల్ నెంబర్ ఇచ్చుకోండి. 98131111 ఎగ్జాంపుల్ గా ఇచ్చాను, ఇది చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ కోసం నేను చేసి చూపిస్తాను. బట్ ఇవ్వగానే మీకు అగ్రికి ఇప్పుడే అవసరం లేదు, ఈ ఆప్షన్ మీకు ఇప్పుడు అవసరం లేదనమాట. సో ఈ ఆప్షన్ మీరు డైరెక్ట్ గా స్కిప్ చేసేసుకోవచ్చు. దీనికి కావాలంటే మీరు ఎడిట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏమడుగుతుంది అంటే లింక్ యువర్ డెబిట్ కార్డ్ అని చెప్పేసి అడుగుతుంది. ఈ ఆప్షన్ మీకు అవసరం లేదు, ఈ ఆప్షన్ తో మీకు అవసరం లేదు కాబట్టి మీరు దీన్ని వదిలేసుకోవచ్చు. సో ఇక్కడ మీ అడ్రస్ మీరు కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు.
లింక్ యువర్ కార్డ్ లెటర్. ఓకే, చూసారా, ఇవ్వగానే డైరెక్ట్ స్కిప్ ఇట్ అని చెప్పేసి వస్తుంది. తర్వాత లింక్ చేస్తానని చెప్పేస్తానండి. ఇప్పుడు అవసరం లేదు, ఇది మీకు ఇప్పుడు ఎంటర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ స్కిప్ ఇచ్చేసేయండి. స్కిప్ ఇవ్వగానే స్కిప్ అయిపోతుంది. సో ఇప్పుడు మీరు చేయాల్సింది మెయిన్ ప్రాసెస్ ఇక్కడ ఉంది. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో. కొంచెం మ్యాండేటరీ పాయింట్స్ ఇప్పుడు ఇక్కడ చాలా ఉంటాయి, దీన్ని ఒకసారి చూడండి. డైరెక్ట్ ఇక్కడ పేపాల్ ని ఇక్కడ ఎంటర్ చేసేసేయండి. ఎంటర్ చేయగానే మీకు ఒక కాలం వచ్చేస్తుంది. చూసారా, ఇప్పుడు మీ అకౌంట్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మనీ ఛానల్ అని చెప్పేసి వచ్చింది. అంటే నేను లాస్ట్ నేమ్ ఏమి ఇచ్చానో ఆ లాస్ట్ నేమ్ దీన్ని అటాచ్ అయిపోతుంది. సో ఇక్కడ నాకు బ్యాలెన్స్ 00 చూపిస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనం చేయాల్సింది చాలా ఉంది. ఇక్కడ ఏం చేయాలంటే కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్ అడ్రస్ ని కన్ఫర్మ్ చేయాలి. లింక్ యువర్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఏదో ఒక లింక్ గానీ మనం లింక్ చేయాలి. తర్వాత సెక్యూరిటీ క్వశ్చన్స్ అడుగుతుంది, పాలసీ అప్డేట్స్ అడుగుతుంది. సో అంతకంటే ముందు మనం ఇక్కడ ఏం చేయాలంటే ఈ బటన్ ని క్లిక్ చేయండి. గెట్ వెరిఫైడ్ అనే బటన్ ని క్లిక్ చేయండి. గెట్ వెరిఫైడ్ అనే బటన్ ని మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు అడుగుతుంది కన్ఫర్మ్ యువర్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి అడుగుతుంది. కన్ఫర్మ్ యువర్ క్రెడిట్ కార్డ్ అంటే మన బ్యాంక్ అకౌంట్ మాత్రం ఇప్పుడు కన్ఫర్మ్ చేయాలనుకుంటున్నాం. గెట్ స్టార్ట్ ఇచ్చేసేయండి. స్టార్ట్ ఇవ్వగానే మీకు ఒక ఫార్మ్స్ టైప్ లో మీకు ఒకటి ఓపెన్ అయిపోతుంది. సో ఇప్పుడు దాన్ని చూద్దాం, మనం దాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ మీకు అడుగుతుంది 4 days లో మీకు బ్యాంక్ అకౌంట్ అప్రూవల్ అయిపోతుంది అని చెప్పేసి. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ మనము ఎంటర్ చేయాలి. అంటే బిఫోర్ దట్ మీరు ఇక్కడ ఎంటర్ చేసే ముందు పాన్ కార్డ్ లో మీ నేమ్ ఉందా లేదా, మీరు అకౌంట్ నెంబర్ ఇవ్వాలి, రీఎంటర్ మళ్ళీ అకౌంట్ నెంబర్ ఇవ్వాలి, ఎన్ఎఫ్సి కోడ్స్ ఉంటాయి, ఐఎఫ్సిసి కోడ్స్ ఉంటాయి. ఈ కోడ్ ని ఎంటర్ చేయాలి. ఇక్కడ కన్ఫర్మ్ అని ఇచ్చేసుకోవాలి. ఓకే, అప్పుడు మీ అకౌంట్ ఓకే అయిపోతే మీ అకౌంట్ రివ్యూ చూపిస్తుంది. రివ్యూ చూపించగానే మీకు అకౌంట్ అనేది మీకు బ్యాంక్ అకౌంట్ అటాచ్ అయిపోతుంది. బట్ అది ఎలా అటాచ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. సో అకౌంట్కి వెళ్దాం మళ్ళీ ఇంకోసారి. వెళ్ళిన తర్వాత అప్గ్రేడ్ బటన్ కొట్టగానే మీకు చాలా ఓపెన్ అయిపోతాయి. ఏ విధంగా ఓపెన్ అయిపోతాయో నేను ఇప్పుడు చూపిస్తాను. అంటే నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ని ఎంటర్ చేసేయండి. దాని తర్వాత క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ఎంటర్ చేయాలనుకుంటే ఎంటర్ చేయండి. బట్ మీకు ఇప్పుడే డెబిట్ కార్డు అవసరం లేదు ఫ్రెండ్స్. సెక్యూరిటీ క్వశ్చన్ అడుగుతుంది, సెక్యూరిటీ క్వశ్చన్ కూడా మీరు పెట్టేసుకోవచ్చు. సెక్యూరిటీ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు మనకు డైరెక్ట్ సెక్యూరిటీ క్వశ్చన్ వచ్చేస్తుంది. కరెంట్ పాస్వర్డ్ అడుగుతుంది, తర్వాత సెక్యూరిటీ క్వశ్చన్ అడుగుతుంది. ఏదో క్వశ్చన్ ఇచ్చేయండి, ఆన్సర్ ఇచ్చేయండి. తర్వాత సెక్యూరిటీ క్వశ్చన్ అడుగుతుంది, ఆన్సర్ ఇచ్చేయండి, సేవ్ కొట్టేసేయండి. మీ అకౌంట్ లో ఇది అనేది క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఇప్పుడు సెక్యూరిటీ క్వశ్చన్ ఆప్షన్ అనేది వెళ్ళిపోతుంది. చూసా, సెక్యూరిటీ క్వశ్చన్ ఆప్షన్ అనేది వెళ్ళిపోతుంది. కంప్లీట్ యువర్ టాస్క్ బటన్ క్లిక్ చేయండి. కంప్లీట్ యువర్ టాస్క్ బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ చాలా వస్తాయి చూడండి. ఇక్కడ పాన్ కార్డ్ ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రొవైడ్ యువర్ పాన్ కార్డ్ బటన్ క్లిక్ చేయగానే పాన్ కార్డు గురించి మీ డీటెయిల్స్ అడుగుతుంది. కొట్టేగానే మీకు సబ్మిట్ అనే ఆప్షన్ వచ్చేస్తుంది. సబ్మిట్ ఇచ్చేయండి. యాజ్ యూజువల్ గా మీకు సబ్మిట్ వచ్చేస్తుంది. సో దాని తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇంకా పెండింగ్ చూపిస్తుంది. పెండింగ్ అంటే ఇప్పుడు నాకు ఇంకా మెయిల్ రాలేదు. మెయిల్ వస్తే దాన్ని అటాచ్ చేసేసుకుంటాను నేను. ఇంకా నేను వెయిట్ చేస్తున్నాను. ఇంకా నాకు కన్ఫర్మేషన్ అది ఇంకా రాలేదు. నాకు నా మెయిల్ ఓపెన్ చేస్తున్నాను, బట్ నాకు ఇంకా రాలేదు. సో చూద్దాం, కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇంకా టైం ఉంది. సో నేను మీకు చెప్తున్నాను మీరు ఎలా చేసుకోవాలో. తర్వాత యాడ్ యువర్ బ్యాంక్ అకౌంట్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్లీ బ్యాంక్ అకౌంట్ గురించి నేను చెప్తాను ఫర్దర్ గా, ఇప్పుడు జస్ట్ వెయిట్. తర్వాత ప్రొవైడ్, మీరు ఏదైనా పర్పస్ కోడ్, ఒక కోడ్ ని మీరు ప్రొవైడ్ పర్పస్ కోడ్ ఏదో ఒకటి మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు అనమాట. ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు, దేనికోసం, జర్నలిజం అదర్ ఏదో ఒకటి మీరు ఇచ్చుకోవచ్చు. సాఫ్ట్వేర్ కన్సల్టింగ్ సేవ్ అని చేస్తాను. పర్పస్ కోడ్ జస్ట్ క్యాజువల్ గా అడుగుతుంది. పర్పస్ కోడ్ మీకు ఇలాగే ఉండిపోతుంది. ఇక్కడ చూసారా, సక్సెస్ఫుల్ అప్డేటెడ్ టు పర్పస్ కోడ్. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వెళ్తున్నాను. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు నేను బ్యాంక్ అకౌంట్ గురించి చెప్తాను. చాలా మంది గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. మోస్ట్లీ పేపాల్ మీకు రిజిస్టర్ ఎంతవరకు చేసుకుంటారో బ్యాంక్ అకౌంట్ దగ్గర చాలా మంది లాస్ అయిపోతుంటారు, చాలా మందికి తెలియదు. సో చూడండి, దీన్ని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మనం మోస్ట్లీ తెలుసుకుందాం. బ్యాంక్ అకౌంట్ ని ఎలా మనం యాడ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, యాడ్ బ్యాంక్ అకౌంట్. బై యాడింగ్ ఎ బ్యాంక్ అకౌంట్ యూ హ్యావ్ టు రిసీవ్ ఎ ఫండ్స్ అండ్ ది విత్డ్రాల్స్ ఎట్ ఎ వన్స్ you add a bank account, PayPal will be sent 2 small deposits to the bank account within 3 to 5 business days. Please log into PayPal account and enter the 2 amounts to left your sending and withdrawal limit. Got it friends? ఏంటంటే ఈ చాలా మందికి చదువుకోవడానికి కొంచెం బద్ధకమయ్యి దీన్ని వదిలేస్తూ ఉంటారు. బట్ డైరెక్ట్ స్టార్ట్ అనే బటన్ కొట్టేస్తుంటారు. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పేపాల్ వాళ్ళు మీకు 3 to 5 బిజినెస్ అవర్స్ లలో మీ అకౌంట్ కి మీకు ఒక చిన్న అమౌంట్స్, అంటే ₹1.80, ₹1.08, 0.80 పైసా, లేకుంటే ₹1 ఇలా అనేది 2 చిన్న డిపాజిట్స్ మీకు చేస్తుంది.
ఆ అమౌంట్ తీసుకొని మీరు ఇక్కడ కన్ఫర్మ్ చేసేసుకుంటే మీ బ్యాంక్ అకౌంట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. సో మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది ఇది చేసుకోవడానికి చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. నేను ఫస్ట్ లో చూపించినట్టే మీకు బ్యాంక్ అకౌంట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి మీ నేమ్ పాన్ కార్డులో ఆ విధంగా అకౌంట్ నెంబర్, రీఎంటర్ అకౌంట్ నెంబర్, మీ ఐఎఫ్సిఎస్ కోడ్ రివ్యూ కొట్టేసుకుంటే డైరెక్ట్ కొట్టేసుకోగానే మీ బ్యాంక్ అకౌంట్ అటాచ్ అయిపోతుంది. అటాచ్ అయిపోయిన తర్వాత మీరు మీ చిన్న అమౌంట్స్ ని ఎలా ఎంటర్ చేసుకోవాలో ఇక్కడ చూడండి. గెట్ వెరిఫైడ్ అనే బటన్ మీరు డైరెక్ట్ ఇవ్వచ్చు, లేకుంటే మీకు ఇక్కడ టాస్క్ అనే బటన్ వస్తుంది. ఆ టాస్క్ అనే బటన్ కూడా మీరు డైరెక్ట్ ఇచ్చేసుకొని మీ ఇక్కడ మొత్తం డీటెయిల్స్ మీరు ఫిల్ చేసుకోవచ్చు అనమాట. గెట్ వెరిఫైడ్ చేసుకోవచ్చు, మీరు ఏదైనా వెరిఫైడ్ చేసుకోండి వాటిని. సో ఇప్పుడు ఇక్కడ పాన్ కార్డు చెప్పాను కదా, పాన్ కార్డు మీరు డైరెక్ట్ ఇట్లా ఎంటర్ చేసేసుకొని సబ్మిట్ కొట్టేగానే మీకు పాన్ కార్డు అనేది సక్సెస్ఫుల్లీ చూపిస్తుంది, ఇట్లా వెరిఫైడ్ అని చెప్పి చూస్ చేస్తుంది. సో నెక్స్ట్ మనకు కావాల్సింది ఇక్కడ ఇది మీకు చూపించాను కదా, టాస్క్ బార్ చూపించాను కదా, ఇక్కడ పాన్ కార్డ్ ఆప్షన్ అడుగుతుంది. స్టార్ట్ అని కొట్టేసి పాన్ కార్డు ఎంటర్ చేయాలి. ఈమెయిల్ అడ్రస్ మనకు ఒకటి వస్తుంది నెంబర్, ఆ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో బ్యాంక్ అకౌంట్ మనకు 3 to 5 days లో మనకు ఒక చిన్న డిపాజిట్స్ వస్తాయి, దాన్ని ఎంటర్ చేసేసుకోవాలి. సో ఇక్కడ పర్పస్ కోడ్ మనం ఆల్రెడీ పెట్టేసాం, పర్పస్ కోడ్ ఉంటుంది. తర్వాత ఇది చూడండి, కన్ఫర్మ్ యువర్ బ్యాంక్ అకౌంట్ ఇచ్చిన తర్వాత మోస్ట్లీ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ 2 చిన్న అమౌంట్స్ అడుగుతుంది. బ్యాంక్ అకౌంట్ మీరు ఎంటర్ చేసిన తర్వాత 3 to 5 days తర్వాత మీకు చిన్న అమౌంట్ చూపిస్తుంది. ఇక్కడ మీరు ఏ బ్యాంక్ ఇచ్చారో ఆ బ్యాంక్ అడ్రస్ చూపిస్తుంది, దాని తర్వాత చిన్న అమౌంట్ చూపిస్తుంది. ఎంటర్ అమౌంట్స్, ఫస్ట్ అమౌంట్, సెకండ్ అమౌంట్ చూపిస్తుంది. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన మ్యాండేటరీ విషయం. సో ఈ చిన్న అమౌంట్స్ ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏ అమౌంట్స్ ఎవరు పంపిస్తారు, పేపాల్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ కి మీకు పంపిస్తుంది. సో ఈ బ్యాంక్ అకౌంట్ ని మనం ఓపెన్ చేయగానే మనకు 2 చిన్న అమౌంట్స్ కనిపిస్తాయి. సో ఇప్పుడు ఆ బ్యాంక్ అకౌంట్స్ ఎలా కనిపిస్తాయి, అమౌంట్స్ ఎలా కనిపిస్తాయి చూద్దాం. సో మీరు ఇందాక నేను చెప్పాను బ్యాంక్ అకౌంట్ ని ఎలా ఫిల్ చేయాలని చెప్పేసి మీరు ఎంటర్ చేయండి. మీ నేమ్ ఎలా ఉంది యాస్టీస్ గా ఎంటర్ చేయండి. తర్వాత బ్యాంక్ నేమ్ ఎంటర్ చేయండి, మీ ఎన్ఎఫ్సి కోడ్ ఎంటర్ చేయండి, ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేయండి, అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయండి. కన్ఫర్మ్ కొట్టేగానే మీకు కన్ఫర్మ్ అయిపోతుంది బ్యాంక్ అనేది. సో ఈ చిన్న అమౌంట్స్ ని ఇప్పుడు ఎంటర్ చేయాలి. ఇది ఎలా ఎంటర్ చేయాలి, మన బ్యాంక్ అకౌంట్ మన అకౌంట్ లోకి ఎలా వస్తుంది డబ్బులు అనేది చూద్దాం. సో చూడండి, నేను చిన్న ఇమేజ్ ఒకటి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ పేపాల్ ట్రాన్స్ఫర్, ఫండింగ్, రిఫరల్. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 పేపాల్ అమౌంట్స్ మనకు చూపిస్తున్నాయి. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అమౌంట్స్ 2 మనకు చూపిస్తున్నాయి. ఇక్కడ 0.4 ఒక అమౌంట్ చూపిస్తుంది, 0.99 అనేది చిన్న అమౌంట్స్ అనేది చూపిస్తుంది. ఈ చిన్న అమౌంట్స్ వచ్చిన వాటిని తీసుకెళ్లి డైరెక్ట్ గా మీరు ఈ బాక్స్లలో ఎంటర్ చేసేసండి. బాక్స్లలో ఎంటర్ చేసేసుకుని సబ్మిట్ కొట్టేగానే సక్సెస్ఫుల్లీ యువర్ బ్యాంక్ డీటెయిల్, సక్సెస్ఫుల్లీ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి ఈ విధంగా చూపిస్తుంది. యువర్ బ్యాంక్ అకౌంట్ ఈస్ వెరిఫైడ్, ఓకే కంగ్రాచులేషన్స్ అని చెప్పి చూపిస్తుంది. అయిపోగానే విత్ లో మీకు మెయిల్ వచ్చేస్తుంది. మెయిల్ చెక్ చేసుకోగానే మీకు మీ పేపాల్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, పేపాల్ అకౌంట్ చేసేటప్పుడు మీరు మ్యాండేటరీగా 2 బ్యాంక్ కి మన అకౌంట్ కి మన బ్యాంక్ అకౌంట్ కి 2 స్మాల్ అమౌంట్స్ వస్తాయి. 2 స్మాల్ అమౌంట్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ చాలా మంది మిస్టేక్స్ చేస్తూ ఉన్నారు. బట్ మిస్టేక్స్ చేయకుండా ఉండడం కోసం నేను మీకు పేపాల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పాను. సో ఫ్రెండ్స్ ఆ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, కామెంట్స్ ఇవ్వండి. సో చాలా కన్ఫ్యూజ్ గా ఉన్నా కూడా మీరు నాకు చెప్తే నేను ఫర్దర్ గా అప్లోడ్ చేసేటప్పుడు చాలా క్లియర్ కట్ గా అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఆల్రెడీ నా అకౌంట్ ఉండడం ద్వారా నేను మీకు కొంచెం కన్ఫ్యూజ్ గా చెప్పొచ్చు, బట్ అలా కాకుండా ఇంకా క్లియర్ కట్ గా చెప్తాను. సో ఫ్రెండ్స్ ఫర్దర్ వీడియోస్ కోసం ఆన్లైన్ లో డబ్బులు ఎలా సంపాదించాలో తెలుసుకోవడం కోసం కీప్ టచ్ ఇన్ మనీ వరల్డ్ ఛానల్ అండ్ మనీ వరల్డ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ ను షేర్ చేసి మీ ఫ్రెండ్స్ ఎంతో మందికి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. టేక్ కేర్.